నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపు ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని జనసేన నేతలు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, మాజీ ఇస్రో శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడలేదని అన్నారు. కేవలం జనసేన పార్టీ మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని గుర్తు చేశారు. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితోనే జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ఏకైక పార్టీ జనసేన మాత్రమే అని అన్నారు. గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల వల్ల అభివృద్ధి దిశగా వెళ్లకుండా క్షీణిస్తూ వచ్చి లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచనకు కూడా వెళ్ళే స్థాయికి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఏ ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కానీ గతంలో జనసేన పార్టీ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో 11,400 కోట్ల చిల్లర ఇవాళ ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కనుక కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరెవరితో జతకట్టాలో తను ఒక అడుగు తగ్గి కూడా తను తక్కువ ఎమ్మెల్యేలు తీసుకుని తక్కువ పదవులు తీసుకుని ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుద్దని నమ్మాడు కాబట్టి కేంద్ర పెద్దలు కూడా దాన్ని గౌరవిస్తూ ఒక అడుగు వెనక్కి తగ్గి ఇవాళ మొదటి విడతగా 11,440 కోట్లు రిలీజ్ చేశారు. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్కి డబ్బులు ఉంటాయి. 51 లక్షల కోట్ల సంపద కలిగి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిని కాపాడుకోవాలని గుంటూరులో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అరండల్పేటలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఐసీఈయూ అధ్యక్షులు సురేష్ మాట్లాడారు. దేశంలోని ప్రధానమైన పలు రంగాల్లో ఎల్ఐసి పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం పాలసీలపై 18% జీఎస్టీ విధించడం వలన సంస్థ దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి జీఎస్టీని రద్దు చేసి సంస్థను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ శ్రీనివాస్, మధుబాల, గోపాలకృష్ణ, ఎండీ కౌసర్జాని, నాగేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఎల్ఐసి దేశ ప్రగతిలో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. అనేక రికార్డ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. పాలసీ సంఖ్యలో కానివ్వండి, ప్రీమియం ఆదాయంలో కానివ్వండి, ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థగా ఎల్ఐసి ఎదిగింది. ఎల్ఐసి యొక్క లక్ష్యం జాతీయం చేయబడ్డప్పుడు ప్రజల సొమ్ము ప్రజా సంక్షేమం కొరకే. ఆ లక్ష్యంతో తన యాత్రను ప్రారంభించిన ఎల్ఐసి ఈరోజు సుమారుగా 51 లక్షల కోట్ల ఆస్తులతో దేశ ఆర్థిక రంగంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా ఎదిగింది. ఈరోజు కూడా దేశంలో కోట్లాది మందికి బీమా రక్షణ అవసరం. భారతదేశ జనాభా ఈరోజు 140 కోట్లు దాటిపోయింది. ఇంకా కోట్లాది మందికి బీమా రక్షణ అవసరం, పాలసీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ జీఎస్టీ 18% విధించడం వలన హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద 18% జీఎస్టీ విధించడం వల్ల అది పెద్ద భారంగా మారింది. బాలభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజ ఆడిటోరియంలో బాలభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వకవి యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యోగి వేమన పద్యాలను పాడి శ్రోతలను అలరించారు. బాలభారతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రం సాంబిరెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా వేమన పద్యాలు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వేమన శతకాలను అర్థం చేసుకుని జీవితాన్ని సుగమం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలాంగి వంశీకృష్ణ, జి శ్రీనివాసరావు, కె రవీంద్రబాబు, పి రమణ రాజశేఖర్, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వానలో తడవని వారు, వేమన పద్యము వినని వారు మన తెలుగునాట ఉండరు. లోక రీతిని నీటిని ఆటవెలది చందములో కమనీయముగా రంగరించి మహోన్నతంగా వివరించినటువంటి ప్రజాకవి వేమన. వేమన పద్యము ఎంటర్టైన్మెంట్ కాదు,
ఎన్లైట్మెంట్, మానవుణ్ణి మానవతా ధర్మం వైపు నడిపించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి వేమన పద్యములో ఉంది. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టలేని బిగియ పట్టవలయో, పట్టి విడచుట కన్నా పడి చచ్చుట మేలో, విశ్వదాభిరామ వినురవేమా. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వలె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం జనవరి 19వ తేదీన యోగి వేమన జయంతి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్యులని, పార్లమెంట్ సభ్యులను, ఎమ్మెల్యేలను స్వయంగా విజ్ఞాపన అందజేసి అందరినీ ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి నిర్వహించడానికి జీవోని తీసుకొచ్చిన ఘనత శ్రీ బాలభారతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రం సామిరెడ్డికి దక్కింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కొండవీడు కోటపై గత 20 సంవత్సరాలుగా యోగి వేమన మండపం నందు శ్రీ యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తూ అన్నదానం చేయడం జరిగింది. డాల్మిల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు కూలీ రేట్లను 15% పెంచుతూ యాజమాన్యులు, కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు జనవరి 20 నుంచి పెంపు కూలీ రేట్లు అమల్లోకి వస్తాయని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తెలిపారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్ల పెంపు ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సురేష్ బాబు, యలమందారెడ్డి, వెంకట్రావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సాంప్రదాయబద్ధంగా కూలీ రేట్ల పెంపుదల చేసే ఆనవాయితీ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం దాల్ మిల్లుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకి 15% కూలీ రేట్ల పెంపుదల అగ్రిమెంట్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీన్ని రేపటి నుంచి అమలు చేస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. తద్వారా మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులందరూ రేపటి నుంచి 15% పెంపుదల చేసి కూలీ రేట్లను అమలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏఐటీయూసీ నాయకులకి, డాల్ మిల్ యజమాన్యానికి ఈ కూలీ రేట్లు పెంపుదల చేసి రేపటి నుంచి అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మోంట్రా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఆటోనగర్లోని శ్రీలక్ష్మి ఇన్ఫ్రా ఎక్విప్మెంట్ షోరూంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. 5 టన్నుల బరువు మోయగల ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్తో పంట పొలాల్లో సులభంగా పనులు చేసుకునే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. దేశంలో తొలిసారిగా మురగప్ప కంపెనీ రైతులకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ ట్రాక్టర్ కొనుగోలు వల్ల రైతుల్లో నిర్వహణ భారం తగ్గుతుందని మోంట్రా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ డివిజన్ సీఈఓ హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అదేవిధంగా ఆసియాలోనే ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ ట్రాక్టరు రావడం అనేది ఒక చరిత్ర. ఈరోజు మనం దేశంలో ఫస్ట్ వెహికల్ మన రాష్ట్రం, మన అమరావతి, మన గుంటూరు జిల్లాలో ఈరోజు మనం రిలీజ్ చేయడం అనేది ఇది ఒక మంచి ఘట్టంగా నేను అభివర్ణిస్తున్నాను. ఈ 27 HP ట్రాక్టర్ ఒక కంపేర్గా చూస్తే 35 HP ట్రాక్టర్ డీజిల్కి ఈక్వలెంట్ అన్ని పనులు చేస్తుంది. రోటావేటర్, కల్టివేటర్, దెన్ హార్టికల్చర్లో ఇంటర్ కల్టివేషన్ అన్నీ మేము చేసి అన్నీ చెక్ చేసి తర్వాత ప్రవేశపెడుతున్నాం. ఇంకొక 2-3 నెలల్లో 40 HP ట్రాక్టర్ను కూడా తీసుకొస్తాం. మాది మురుగప్ప గ్రూపు చెన్నై బేస్డ్ అయిన మొట్టమొదటి ట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో అన్నపూర్ణ అయిన ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అవగాహన కార్యాలయంలో షుగర్ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలపై ఆరోగ్య సభ జరిగింది. ఆరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారికి వచ్చే సమస్యలపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా షుగర్ పెరిగినా తగ్గినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సభ కోఆర్డినేటర్ ఏవి సాయిరాం, డాక్టర్ రామచంద్రరావు, ఈ చంద్రయ్య, పూర్ణచంద్రరావు, సి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మామూలుగా రోజు 57 లేదా అకౌంటెంట్ అంటే బాగా చాలా ఇంపార్టెంట్ వర్క్, మ్యాథమెటిక్స్ ఉంటుంది, లెక్కలు అన్నీ వేయాలి. సో ఈయన బేసిస్ చేసుకొని డబుల్ పాంకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈయనకి ఏం జరుగుతుందంటే ప్రతి ఉదయం షుగర్ బాగా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎప్పుడైతే ఈయన వర్క్ చేస్తున్నామో, యూజువల్గా 10 గంటలు ఆ టైంలో ఆయన వర్క్ చేయలేకపోతారు. సో కారణం ఏంటి అని చూస్తే దీన్ని సోమోజీ ఫినోమినన్ అని అంటారు. సోమోజీ ఫినోమినన్ ఏంటంటే మనం రాత్రి ఇన్సులిన్ తీసుకొని ఉంటారు. ఈయన రాత్రి ఇన్సులిన్ తీసుకున్నప్పుడు నైట్ 3 గంటలకి 2 గంటలకి ఈయనకి షుగర్ బాగా పడిపోతుంది. షుగర్ పడిపోతే బాడీ ఏం చేస్తుందంటే దానికి వ్యతిరేకంగా హార్మోన్లు కొన్ని రిలీజ్ చేసి షుగర్ పెంచుకుంటుంది. తల్లిదండ్రులు సంతానం మధ్య సంబంధాల గురించి శరీర నేత్ర అవయవ దానం విశిష్టతపై ఆత్మీయ సమావేశం జరిగింది. అరండల్పేటలోని ఆర్య సమాజంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పునర్జన్మ అంటే మళ్లీ పుట్టడం కాదు, అవయవాలు దానం చేయటమని వివరించారు. సదాశివరావు మాట్లాడుతూ నేటి సమాజంలో తల్లిదండ్రులు సంతానం మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గట్టిపాటి పద్మారాణి, గుర్రం నిర్మలాదేవి, డాక్టర్ రావిళ్ల రాజలక్ష్మి, జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మార్పు రావాలి. ప్రజల యొక్క సమస్యలకి కారణం ప్రజలే. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కూడా ప్రజల దగ్గరే ఉంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం, ఈ ఆత్మీయ సమావేశాన్ని భిన్నంగా పెద్ద కర్మలు చిన్న కర్మలు అని లేకుండా మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఆత్మీయ సమావేశంలో సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలి, అది కాంక్రీట్గా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరిచామండి. త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవం సందర్భంగా శ్రీ సరస్వతి సంగీత విద్వత్ సభ గుంటూరులో జరిగింది. అరండల్పేటలోని మోహనరంగనాయక స్వామి క్షేత్రంలో సరస్వతి సంగీత విద్వత్ సభ జరిగింది. మడబోషి వేదాంత నరసింహాచార్యులు సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సభలో 12 గంటల పాటు లఘు అఖండ జరుగుతుందని నిర్వాహకులు మారెళ్ల వామన కుమార్ తెలిపారు. త్యాగరాజస్వామి వారి కృతులు, కీర్తనల ఆలాపన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడియారం సువర్ణ విద్య, వాద్య కళాకారులు పాల్గొన్నారు. త్యాగరాజస్వామి ఆరాధన మా కార్యక్రమంలో విశేషం ఏంటంటే మేము ఉదయం 8 గంటలకు మొదలైంది, రాత్రి 8:30 వరకు 12 గంటల పాటు లఘు అఖండం అని చేస్తున్నాం. పొద్దునే పంచరత్న కీర్తనలు అయినాయి. అయిన తర్వాత ఒకళ్ళు ఇప్పుడు స్టేజ్ మీద పాడుతున్నారు. ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడటం అనేది సాయంత్రం 8:30 వరకు సాగుతుంది. ఇలా చేయటం ఇది మూడో సంవత్సరం. 3 సంవత్సరాల క్రితం మా గురువుగారు శ్రీ మాడబూషి వేదాంత నరసింహాచార్యులు గారు వారు ఒక సంస్థ ప్రారంభించి శ్రీ సరస్వతి సంగీత విద్వత్ సభ అనే పేరుతో ప్రారంభించి దాని తరఫున శ్రీ త్యాగరాజ ఆరాధన, లఘు అఖండం, తర్వాత ముత్తుస్వామి దీక్షితార్ గారి కీర్తనల కార్యక్రమం. ఈ సంవత్సరం శ్రీ మోహన రంగనాయ స్వామి గుడి దేవస్థానంలో వారి అనుమతితో ఇక్కడ అందరం కలిసి చేసుకోవడం, భగవంతుడి ఆశీస్సులుగా, మా గురువుల ఆశీస్సులుగా, మా తల్లిదండ్రుల ఆశీస్సులుగా భావిస్తూ అందరం ఆయన మహానుభావులు రాసినటువంటి సంకీర్తనలను, కృతులను మా గురువుగారి దయతో నేర్చుకున్నటువంటి వాటిని ఇక్కడ పాడుకునే అవకాశాన్ని భగవంతుడు ఈరోజు కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.